స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85 యానిమేషన్ సిరీస్ చూశాక నా చెప్పాలంటే రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓవరాల్ గా 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఎవరీ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైం ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే సింపుల్ గా చెప్పాలంటే 11 గేట్స్ క్లోజ్ చేసిన ఆఫ్టర్ ఈవెంట్ జరుగుతుంది అనమాట. ఒక సైడ్ స్టోరీ లాంటిది ఇది 1985 లోనే హాకిన్స్ లోనే జరుగుతుంది. సైడ్ స్టోరీ కాబట్టి వీళ్ళు లైవ్ యాక్షన్ కాకుండా ఒక యానిమేషన్ సిరీస్ లా తీశారు. అది యానిమేషన్ లో తీయడం అన్నది సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మనం సరదాగా చూడటానికి వర్కౌట్ అవుతుంది. బట్ కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతేం ఉండదు. మీరు ఆల్రెడీ 4 సీజన్స్ లో ఏదైతే చూసారో అదే టైప్ ఆఫ్ ఈవెంట్స్ ని మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్ చేస్తారనమాట. కొత్తగా ఏం ఉండదు. మళ్ళీ యాజ్ యూజువల్ గా కిడ్స్ వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయడం, తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం, దాని తర్వాత క్రియేచర్స్ ని చంపడానికి మళ్ళీ ప్లాన్ చేయడం, ఇవే జరుగుతూ ఉంటాయి. ఇంతకు మించి అయితే ఏమి ఉండదు. నాకేమనిపిస్తుంది అంటే మనం ఒక స్టేజ్ కి వచ్చేసాం. ఒకప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ లో ఆ కిడ్స్ అంతా అడ్వెంచర్స్ చూస్తుంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో, బట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో లేము. ఎందుకంటే ఆల్రెడీ సిరీస్ కంప్లీట్ అయిపోయింది అండ్ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అయిపోయారు. సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఆ పాత కిడ్స్ వచ్చి మళ్ళీ అంతంత పెద్ద అడ్వెంచర్స్ చేస్తుంటే చూసి స్టేజ్ లో ఉండి అంత షాక్ అయ్యే స్టేజ్ లో అయితే లేమేమో అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా. ఎందుకంటే నాకు సిరీస్ చూసినప్పుడు అంత షాకింగ్ ఈవెంట్స్ ఏమనిపించలేదు. జస్ట్ ఏదో టైం పాస్ కి ఎంటర్టైనింగ్ వాచ్ అయితే అనిపించింది. నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే సిరీస్ ఎక్కడ బోర్ కట్టలేదు. నాకు అది ఒక్కటి మాత్రం నేను బాగా చెప్పగలను. ఎందుకంటే యానిమేషన్ కాబట్టి లైవ్ యాక్షన్ కాదు అండ్ డ్రామా కూడా ఓవర్ గా స్ట్రెచ్ చేయలేదు. 25 ఎపిసోడ్ 25 మినిట్స్ అంతే మీకు స్టార్టింగ్ సిరీస్ లోకి తీసుకెళ్లిపోతారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీకు స్టోరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందువల్ల నాకు సిరీస్ ఎక్కడా బోర్ కొట్టలేదు. చాలా మంచిగా టైం పాస్ అయింది అని చెప్తాను. బట్ మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సిరీస్ కి వీళ్ళు ఏమైతే ట్విస్టులు ప్లాన్ చేసుకున్నారో అవి ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడ్ లో సిరీస్ లో ఏవైతే కొత్త క్యారెక్టర్స్ వస్తాయో వాళ్ళ మీద ట్విస్ట్ రాసుకుంటారు. ఆబ్వియస్లీ రీజన్ అది ప్రతి ఒక్కరికి తెలుసు సిరీస్ లో చూసే వాళ్ళకి. సో అందుకే ట్విస్ట్లు ఈజీగా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. వీళ్ళు తీసుకున్న క్రీచర్ సెటప్ ఏదైతే ఉందో దానికి రాసుకున్న స్టోరీ సెటప్ మాత్రం బాగుంటుంది. అది మాత్రం నాకు బాగా అనిపించింది. అది కూడా మీకు ఎపిసోడ్ 6 లో అక్కడ స్టార్టింగ్ లో మీకు రివీల్ చేస్తారు ఆ క్రీచర్ ఎలా వచ్చింది అని చెప్పేసి. అది కొంచెం బాగానే సెట్స్ రాసుకున్నారు, మరీ గట్టిగారంగా అయితే లేదు. సో నాకు అది బాగానే వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ ఇంకా తెలిసింది కదా కిడ్స్ అడ్వెంచర్ డెస్టినీ విల్ 11 మైక్ వీళ్ళందరూ యాజ్ యూజువల్ గా అడ్వెంచర్స్ సేమ్ సీజన్ 1 అండ్ సీజన్ 2 లో ఏదైతే చూసామో అదే ఉంటుంది. అంతకుమించి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ నాకు ఒకటి నచ్చలేదు, 11 క్యారెక్టర్ యానిమేషన్ అయితే అసలు సెట్ కాలేదు. నిజంగా చెప్పాలంటే ఉన్న క్యారెక్టర్ యానిమేషన్స్ అన్ని బాగున్నాయి, బట్ ఈ క్యారెక్టర్ యానిమేషన్ అసలు నచ్చలేదు. అండ్ ఒక కొత్త క్యారెక్టర్ కూడా వస్తుంది, నిక్కీ అండ్ నిక్కీ ఫాదర్ అండ్ మదర్ రూల్స్ కూడా వస్తాయి. సో ఈ నిక్కీ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది, నీట్ గా అనిపించింది నాకు. అంటే అలాగే కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యానిమేషన్ కాదు, ఇది ఒక 3D కార్టూన్ యానిమేషన్ ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకోండి చూడండి. ఏదో మీకు యానిమేషన్ అంటే సోలో లెవెలింగ్ టైప్ ఈ టైప్ ఆఫ్ రెగ్యులర్ యానిమేషన్స్ లాగా అయితే ఉండదు. కార్టూన్ యానిమేషన్ 3D యానిమేషన్ టైప్ లో ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకోండి చూడండి. అండ్ టైం పాస్ కి సరదాగా చూద్దాం, మళ్ళీ ఆ సీజన్ 1 సీజన్ 2 మళ్ళీ బైబ్యాక్ చూద్దాం అంటే ఒకసారి సరదాగా ఎంటర్టైన్ అవుదాం అనుకుంటే, యానిమేషన్ కూడా చూస్తే ఇంట్రెస్ట్ ఉందనుకుంటే చూడండి. అంతకుమించి పెద్దగా అయితే ఏం లేదు. బట్ దీనికి సీజన్ 2 కూడా ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే అసలు క్లిఫ్ యాంగర్ కూడా ఇస్తారనమాట. ఏమో మరి అంత దూరం తీసుకెళ్తారో నాకైతే తెలియదు, కానీ మరి ఇంత వెయిట్ చేసి అంతగా ఏం లేదు. సిరీస్ లో అవసరం లేదని చెప్తాను నేనైతే. స్ట్రేంజర్ థింగ్స్ కి ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో చూడండి, గోట్ లెవెల్ సిరీస్ లాగా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, కాబట్టి వాళ్ళకైతే చాలా నచ్చచ్చేమో. నాకైతే జస్ట్ ఫర్ టైం పాస్ ఎంటర్టైన్ వాచ్ అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుని మన ఛానల్ ఎవ్రీ వీకెండ్ రిలీజ్ అయ్యే అన్ని మూవీ రివ్యూస్ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ గైస్.